Hi leaders, good morning. This is Pramod Chakravarti from Visakhapatnam. సో ఈ రోజు ఆల్రెడీ రవితేజ మీకు ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా నేను ఈ బిజినెస్ లో లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో ఈ రోజు ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఆల్రెడీ మీ కాల్ ఇట్ యాజ్ విఐపి వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో ఆల్రెడీ నా భగవాన్ గారు ఎక్స్ట్రాడనరీ ఇన్ఫర్మేషన్ నా విఐపిలో ఫస్ట్ పార్ట్ ఎందుకు వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకోవాలని దాని గురించి చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రోజు బిజినెస్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఓకే. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మన బిజినెస్ లో ఏం చేయకూడదు. ఓకే, జనరల్ గా మన బిజినెస్ లో ఏం చేయకూడదో మనకు తెలియాలండి. ఎందుకంటే మోస్ట్లీ చెప్తానంటే, మనకి ఏది మిస్టేకో ఏది కరెక్టో మనకు తెలియక మనం ఏదో పని చేస్తూ ఉంటాం. అది చేయటం వల్ల ఏమవుతుందంటే, తీరా ఇది మిస్టేక్ అని తెలిసిన తర్వాత ఏమవుతుందంటే, అయ్యో మిస్టేక్ అయిపోయింది అనుకొని మళ్ళీ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మోస్ట్లీ ఎందుకు అంటే టైం వేస్ట్ అయిపోతుందండి. టైము ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏమీ ఇన్వెస్ట్ చెయ్యరు అనుకుంటారు, కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఏమి ఇన్వెస్ట్ చేస్తారంటే, ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని టైం, అంటే వెనక్కి తీసుకురాని టైం అనమాట. ఆ టైం చాలా ప్రీషియస్. ఈరోజు మీకు కానీ నాకు కానీ చాలా టైం ఇంపార్టెంట్. అంటే నాకు చాలా పనులు ఉన్నాయి, మీకు చాలా పనులు ఉన్నాయి. బట్ ఈ రోజు మనం అందరం కలిసి కొంచెం నేర్చుకోబోయేది ఏంటి అంటే, ఈ బిజినెస్ లో ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ ఒక 7 మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేస్తాను. టాప్ 7 మిస్టేక్స్. ఆ 7 మిస్టేక్స్ కానీ మీకు తెలుసుకొని అవి కానీ మీరు మీ బిజినెస్ లో కానీ చెయ్యకపోతే 100% మీరు సక్సెస్ అయిపోతారు. ఓకే, అండ్ ఆ రోజు ఈ టాపిక్ అనేది ఈ రోజు నేను చెప్పబోతున్నాను. సో దాన్ని పార్ట్ 2 కింద మనం డివైడ్ చేసి చెప్తున్నాను అంటే. సో లెట్స్ బిగిన్ ద సెషన్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంట్రడక్షన్ లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీకు మిస్టేక్ మనం మాడుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మిస్టేక్. సో ఆ మిస్టేక్ లో ఏముంటుందంటే, డెఫినెట్ గా మనం ఏదైనా ఒక తప్పు చేస్తే డెఫినెట్ గా ఆ తప్పును మనం రీట్రీవ్ చేసుకునే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో మనం తెలుసు, చిన్నప్పుడు మనం ఒక అప్ టు సమ్ కొన్ని క్లాసెస్ వరకు మనం పెన్సిల్ తో రాయిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తే తెలుసో తెలియకో ఆ మిస్టేక్స్ ని మళ్ళీ మనం రేస్ చేసుకోవచ్చు. అదే పెద్ద అయిపోతే ఏమవుతుందంటే, మన చేతిలో పెన్ వస్తుందండి. అంటే ఒకసారి రాసామంటే అది మళ్ళీ మనకు ఎరేజ్ చేయడానికి అవ్వదు. మీరు అర్థం చేసుకోండి, చిన్నప్పుడు ఇచ్చిన పెన్సిల్ పెద్ద అయిన తర్వాత ఎందుకు పెన్సిల్ ఇవ్వరంటే, పెద్ద అయిన తర్వాత నువ్వు ఏది రాస్తావో ఏది చేస్తావో అది రైట్ ఆర్ రాంగ్ అదనవసరం. ఎందుకంటే నువ్వు రాసే ప్రతిదానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ బట్టి నీకు స్కోర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నీకు అవకాశం. ఓకే, కానీ అలాంటి ఎప్పుడైతే మనం చిన్నప్పుడు మనం తెలుసో తెలియకో చేసిన తప్పులకి మనం పెన్సిల్తో రాస్తే మన వెనకాల ఒక ఎరేజర్ ఉంటుందండి. నువ్వు టీచర్ చెప్తుంది, నువ్వు మిస్టేక్ చేస్తావంటే మనం దాని ఎరేజర్తో సరిపోయి మనం కరెక్ట్ చేయొచ్చు. సో చిన్నప్పుడు ఏదైతే పనులు తెలుసో తెలియకో చేసిన పనుల్ని ఏవైతే ఎరేజ్ చేసుకోవచ్చో, అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తెలుసో తెలియక, ఎందుకంటే ఎవరు కూడా తెలిసి తప్పులు చేయరండి. సో తెలుసో తెలియకంటే ఆ ఏజ్ లో ఎలాగైతే తెలుసో తెలియక చేసిన మిస్టేక్స్ ఎలాగైతే కరెక్ట్ చేసుకోవచ్చో, అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో, ఏవైతే ఏ మిస్టేక్స్ తెలియకపోవడం వల్ల మీరు అవే కరెక్ట్ అనుకుని చేస్తున్నారో, ఆ మిస్టేక్స్ ఈ రోజు ఫైండ్ అవుట్ చేసి, ఒకవేళ ఆ మిస్టేక్స్ కానీ మీరు మీ బిజినెస్ లో కానీ చేసినట్టయితే వాటిని కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు. అందుకే ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటి రియలైజేషన్ అని చెప్పానంటే, ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఏంటి అంటే ఆపర్చునిటీ, డెఫినెట్ గా మనం చేసిన మిస్టేక్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది రాంగ్ అని తెలిసినప్పుడు దాన్ని మనం మార్చుకునే అవకాశం మన బిజినెస్ లో ఉంటుంది. సో బయట వ్యాపారంలో కానీ బయట ఏ జాబ్ లో కానీ ఎక్కడ కూడా మనకు అవకాశం ఉండదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ రిలేషన్. అందుకే దయచేసి ఈరోజు మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు, ఇది నేను ఆల్రెడీ చాలా చేసేసాను, చాలా తప్పులు జరిగిపోయి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా, మళ్ళీ ఇలా చేయాలా, చేస్తే ఏమనుకుంటారు, ఏం జరుగుతుందో మేము ఆలోచించదు. ఎందువలంటే మీరు ఎప్పుడు మొదలు పెట్టినా మన బిజినెస్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. మళ్ళీ మీరు జీరో నుంచి ఎక్కడ మొదలు పెట్టేది కదా. ఓకే, అండ్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంతా కూడా, డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు సింపుల్, ఎందుకు ఈజీ అంటే, ఎవరైతే సెట్ ఆఫ్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ కరెక్ట్ గా ఫాలో అవుతారో, నేను చెప్పాను 7 మిస్టేక్స్ మీకు చెప్పబోతున్నాను. ఈ 7 మిస్టేక్స్ కానీ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే, లేదా మీకు అర్థమయ్యేలా ఒక పేపర్ మీద మీరు రాసుకుంటే,
డెఫినెట్ గా ఆ తప్పులు మీరు చేయరు కాబట్టి మీ బిజినెస్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో నేను చెప్పిన 7 మిస్టేక్స్ చాలా సింపుల్ గా కనిపిస్తాయి, మీకు కూడా తెలుసు అవి. అండ్ ఎప్పుడైతే ఆ సింపుల్ మిస్టేక్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి అవి మీ బిజినెస్ లో రిపీట్ కాకుండా చూసుకుంటారో మీ బిజినెస్ చాలా ఈజీ అయిపోతుంది, కాంప్లికేట్ అసలు కాదు. రైట్? నెక్స్ట్, ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బిజినెస్ రిలేస్ ఆన్. ఇక్కడ చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద రైట్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు గెట్ స్టార్టెడ్. చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ లో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి అనేది కరెక్ట్ వేలో ఉండాలి, రైట్ వేలో ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు బిజినెస్ అనేది సక్సెస్ అవుతారు. మీరు స్టార్ట్ చేయడమే మీరు ఒక రాంగ్ అంటే ఒక నేను ఇప్పుడు చెప్పబోయే మిస్టేక్స్ లో కానీ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, మీ బిజినెస్ సక్సెస్ అవుతారు, డెఫినెట్ గా ఫెయిల్యూర్ అవుతారు. రైటా? సో ఇప్పుడు గెటింగ్ ప్రాపర్లీ స్టార్టెడ్ ఇస్ ద అల్టిమేట్ హర్డిల్. ఇక్కడ అన్నిటికన్నా కష్టమైనది ఏంటంటే ప్రాపర్ గా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. అల్టిమేట్ హర్డిల్ అదే. సో ఎవరైతే కరెక్ట్ గా స్టార్ట్ చేస్తారో, అందుకే ప్రాపర్ గా స్టార్ట్ చేసేటప్పుడు అందుకే మీకు చూడండి దూరం కొన్ని నునుపు అంటారు, స్ట్రైట్ వుడ్స్ ఆర్ కట్ ఫస్ట్ అంటారు. తిన్నంగా పెరిగిన చెట్టు ముందు కట్ చేసేస్తారండి, వంకర టెంకరగా ఉన్నదాన్ని కట్ చేయరు ఎవరు కూడా. అలాగే ఈ బిజినెస్ లో మీరు ప్రాపర్ గా స్టార్ట్ చేస్తారనుకోండి, స్టార్టింగ్ కొంచెం టఫ్ అనిపిస్తారు, రిజెక్షన్స్ వస్తాయి, నోస్ వస్తాయి, ఫ్లాస్ వస్తాయి, లేకపోతే రకరకాల కామెంట్స్ వస్తాయి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు, చాలా రకాల మాట్లాడుతూ ఉంటారు. రైటా? సో ఇక్కడ మీరు బిజినెస్ ని ప్రాపర్ గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అందుకే సో చాలా మంది ఏం చేస్తారంటే నోస్ వస్తున్నాయి, రిజెక్షన్స్ వస్తున్నాయి, ఇలా కాదు ఇంకొకలాగా, అలా కాదు ఇంకొకలాగా చేస్తూ ఉంటారు. ప్లీజ్ సార్ దయచేసి అలా చేయదండి. మీరు మీ బిజినెస్ ని కరెక్ట్ గా స్టార్ట్ చేస్తేనే మీరు బిజినెస్ లో సక్సెస్ అనే ఫెయిల్ అయినా. మీరు ప్రాపర్ గా స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి, అది చేస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. రైటా? అండ్ నెక్స్ట్, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ స్టార్ట్ ఇస్ 1 year కమిట్మెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి పాయింట్ అంటే ఈ బిజినెస్ లో రైట్ గా సార్ రైట్ మీద స్టార్ట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే 1 year కమిట్మెంట్ ఇస్తే అది రైట్ స్టార్ట్అప్ అండి. సార్ నేను బిజినెస్ లో స్టార్ట్ చేశాను, నేను 1 month లో సక్సెస్ అయిపోతానా, 2 months లో సక్సెస్ అయిపోతానా, లేదా 6 months లో సక్సెస్ అయిపోతానా అని చాలా మంది క్వశ్చన్స్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళే పడుకొని ఎల్లకల్లో పడుకొని ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ బిజినెస్ లో మీరు సీరియస్ గా చెయ్యాలి, నేను చేస్తాను, నేను సక్సెస్ అవుతాను అనుకుంటే రైట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు 1 year కమిట్మెంట్ మీ బిజినెస్ కి ఇవ్వాలండి. వెస్టేజ్ కి మీరు 1 year ఇవ్వాలి, మీ అప్లైన్ కి 1 year కమిట్మెంట్ ఇవ్వాలి, మీ స్పాన్సర్ కి 1 year కమిట్మెంట్ ఇవ్వాలండి. ఎప్పుడైతే మీరు 1 year కమిట్మెంట్ ఇస్తారో దెన్ యు ఆర్ స్టార్టెడ్ యువర్ బిజినెస్ ఇన్ ఎ రైట్ వే. అండి ఫస్ట్ మీకు మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. మీ టీంలోకి వచ్చే వాళ్ళు కమిటెడ్ అవుతారా లేదా సెకండరీ, బట్ మీరు బిజినెస్ కి 1 year కమిట్మెంట్ ఇవ్వాలి. రైట్? ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫర్ యూ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అంటే మొదటి కొన్ని నెలలు మీరు ఏం నేర్చుకుంటారంటే మీరు చేసే మిస్టేక్స్ ద్వారా నేర్చుకుంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు మిస్టేక్ చేసినా మీరు అరెస్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ మనం బాల్ పెన్ తో మనం ఏం రాయట్లేదు, ఒక పెన్సిల్ తో మనం రాస్తే అరెస్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే పెన్సిల్ తో రాస్తే ఏ విధంగా అరెస్ట్ చేసుకోవచ్చు, అదే విధంగా మీరు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు కూడా పొరపాట్లు కరెక్ట్ చేసుకోవచ్చు. రైటా? ఇట్స్ జస్ట్ సైడ్ పార్ట్ అన్నమాట. ఓకే, యూ నీడ్ 1 year టు గ్రో దిస్ బిజినెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ కూడా టైం ఇవ్వాలి కదా. మీరు టైం పెట్టారు, మీరు బిజినెస్ కూడా టైం ఇవ్వాలి. గ్రో అంటే ఒక విత్తనం తీసుకొచ్చి భూమిలో పాతారండి, దానికి నీళ్లు పోయాలి, క్రమక్రమంగా దానికి ఎరువు అన్ని వేస్తే అది ఖచ్చితంగా గ్రో అవ్వడానికి దానికి ఒక టైం పడుతుంది. ఒక భూమిలో వేసిన విత్తనానికి అది గ్రో అవ్వడానికి టైం పడుతుంది. అలాగే మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, వాడు గ్రో అవ్వడానికి 10 years 15 years. ఎల్కేజీ అంతా చదవాలి, యూకేజీ అంతా చదవాలి, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, అలా 10th class వరకు చదవాలి, ఇంటర్మీడియట్ 2 years చదవాలి, ఇంజనీరింగ్ అయితే 4 years, డిగ్రీ అయితే 3 years, ఎంబీఏ అయితే ఇంకో 2 years. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎడ్యుకేషన్ కొంత టైం ఉంది, మీ బిజినెస్ కూడా కొంత టైం పడుతుంది. అట్లీస్ట్ 1 year ఈ బిజినెస్ లో మీరు ప్రూవ్ చేసుకుని 1 year టైం కమిట్మెంట్. ఓకే, అందుకే ఇక్కడ బెస్ట్ సేయింగ్ ఉంటుందండి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. రోమ్ అనే ఒక మహానగరం, ఓకే, అది కేవలం ఒక రోజులో నిర్మాణం జరగలేదు, కొన్ని సంవత్సరాల టైం పట్టింది. రైటా? అలాగే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావడానికి, ఈ బిజినెస్ లో మీరు అచీవ్ చేయడానికి, ఈ బిజినెస్ లో సంథింగ్
మీరు గ్రేట్ అనిపించుకోవడానికి డెఫినెట్ గా మీరు కొంత టైం అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలండి. రైటా? నెక్స్ట్, వై డూ ఆస్పైరింగ్ పీపుల్ గివ్ అప్ ఈవెన్ బిఫోర్ ది స్టార్ట్ ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 1 year కమిట్మెంట్ ఎవరు, బిజినెస్ కి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోరు. ఖచ్చితంగా చాలా మంది గివప్ చేసేస్తూ ఉంటారు. నేను చేయలేను సార్, నా వల్ల కాదు. ఓకే, ఎందుకు అంటే కారణం ప్రాపర్ వేలో స్టార్ట్ చేయరు కాబట్టి. నేను చెప్పాను ఆల్రెడీ, ప్రాపర్ వే ఏంటంటే 1 year కమిట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్ అవ్వదు. కమిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇందాక నేను కూడా ఒక పర్సన్తో చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే, ఇది పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం కాదు. అలాగని మన పైన ఒక అధికారి ఉండి, ఒక బాస్ ఉండి మనం ప్రతిరోజు ఏం పని చేస్తుంది లేదా మానిటర్ చేసే ఒక జాబ్ కాదు. కాబట్టి మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలన్నా వెనకెళ్ళాలన్నా కూడా ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బిజినెస్ లో మీకు బాస్ లేడు కాబట్టి మీకు ఎవరో ఫోన్ చేసి ఫాలో చేసి చెప్పరు. ఈ టైంకి ఇది చేయాలి, ఇది చేయాలి అని ఎవరు చెప్పరండి. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేదైతే ఖచ్చితంగా డబ్బులు పెట్టారు కాబట్టి రెంట్ కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, వడ్డీలు తెచ్చిన డబ్బులు కట్టాలి అన్న భయం ఉంటుంది. అందుబాటు జాగ్రత్తగా బిజినెస్ చేస్తారు. కానీ వెస్టేజ్ రెండు చేయం కాబట్టి మనం గివప్ ఇచ్చేస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ ట్రై టు గివ్ అప్. ఎందువల్లంటే గివప్ అనేది చాలా ఈజీ అండి. బట్ మళ్ళీ మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా మీ టైం, మనీ, ఎనర్జీ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి ప్రాపర్గా స్టార్ట్ చేయండి. ప్రాపర్గా స్టార్ట్ చేయడం అంటే 1 year కమిట్మెంట్ ఇవ్వడం. ఓకే, నెక్స్ట్, బికాస్ దే కమిట్ ద 7 mistakes ఆఫ్ బిగినర్స్. ఎప్పుడైతే మీరు కమిట్ అవుతారో ఖచ్చితంగా ఆ కమిట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ 7 mistakes అనేవి బిగినర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మిస్టేక్ నెంబర్ 1 చాలా కేర్ఫుల్ వినండి సార్. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్. ఇక్కడ చూడండి, రీఇన్వెంటింగ్ ద వీల్. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏం చెప్పాను? వీల్ అని చెప్పాను. వీల్ అంటే ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది వీల్. ఇండియాలో గుండ్రంగా ఉండి చైనాలో ఇంకోలా ఉంటుందా? అమెరికాలో ఇంకొకలా ఉంటుందా? ట్రయాంగిల్లో ఉంటుందా? స్క్వేర్లా ఉంటుందా? వీల్ అంటే గుండ్రంగానే ఉంటుంది. ఎక్కడైనా వీలు గుండ్రంగానే ఉంటుందండి. సో కొంతమంది ఏం చేస్తారంటే మిస్టేక్ నెంబర్ 1, చాలా కొంతమంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీల్ రౌండ్గా ఎందుకు ఉండాలి, ట్రయాంగిల్గా ఎందుకు ఉండకూడదు, స్క్వేర్లో పెడితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుందేమో, రెక్టాంగిల్లో ఉంటే ఇంకా పెద్దది వస్తుంది కదా, ఇంకా ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతుందేమో. ఓకే, ఇలాగా కొన్ని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆల్వేస్ క్రియేట్ న్యూ వేస్, నెవర్ ఫాలో ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ సిస్టమ్. అందుకే బల్బ్ పెట్టామండి. బల్బ్ అంటే థాట్, థింకింగ్, ఆలోచన. సో ఈ ఆలోచన వీళ్ళకే వచ్చిందేమో అనుకుంటారు. ఈ ఆలోచనతో ఇలా చేస్తేనే అవుతుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రూవెన్ సిస్టమ్ ఉంది. అందరూ ట్రై చేసి సక్సెస్ అయిన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వటానికి వాళ్ళు ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళకి రకరకాల ఐడియాస్ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే దే థింక్ దే ఆర్ స్మార్టర్. సో మనకన్నా ముందున సక్సెస్ అయిన వాళ్ళు కానీ, మన లీడర్స్ కానీ, మన అప్లైనర్స్ కానీ వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు కదా, మనకన్నా బాగా అనుభవం లేని వాళ్ళ, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు, పనిచేశారు, సక్సెస్ అయ్యారు. సో వాళ్ళకన్నా మనం తెలివైన వాళ్ళం. ఒకళ్ళు తెలివైన అవ్వచ్చు, కానీ ఈ మిస్టేక్ ఏంటి అంటే మీరు మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేయకూడదు. అర్థం చేసుకోండి సార్. ఓకే, ఇటువంటి మిస్టేక్ ఎవరైనా చేస్తే సార్ మరి ఏం చేయాలి సార్? సింపుల్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు రీఇన్వెంట్ ద వీల్ చేయడానికి ట్రై చేస్తారంటే బికాస్ దే ఫెయిల్ టు సెల్ఫ్ జీరో లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చదువుకున్నానంటే నా అప్లైన్ కానీ లేకపోతే నా స్పాన్సర్ కానీ 10th class చదువుకున్నాడు, కానీ ఆయన నెలకు బాగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మనకంటూ మనకు ఉండేది గొప్పగా చెప్పుకున్నానికి డిగ్రీ. అది పాస్ అయ్యారా, 70% వచ్చిందా, 90% వచ్చిందా, లేకపోతే మీరు కాలేజ్ టాపరా, యూనివర్సిటీ టాపరా అని మనకు అనవసరం. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మీ స్పాన్సర్ కానీ మీ అప్లైన్ కానీ మీకన్నా క్వాలిఫికేషన్ తక్కువ అయితే ఆయన నాకు చెప్పడం ఏంటి, ఆయన ఏం చదువుతున్నాడు? ఎందుకంటే మీ డిగ్రీ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, లేదా మీకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవ్వచ్చు, లేదా మీరు వేరే రంగంలో మీరు బాగా ఒక పెద్ద సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ మీరు వెస్టేజ్లోకి వచ్చారంటే అర్థం ఏంటి? మీరు ఇంకా సింపుల్ చెప్తాను సార్. వెస్టేజ్లోకి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి అనేక రకాల కారణాలు ఉంటాయండి. అందరూ డబ్బు కోసం వస్తారని కాదు. కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ కోసం, కొంతమంది లైఫ్ స్టైల్ కోసం, కొంతమంది సోషలైజేషన్ కోసం, కొంతమంది సరదాగా పీపుల్తో గడపాలని కానీ, కొత్త ఫ్రెండ్స్ని, కొత్త పీపుల్ని
మాట్లాడుకోవడం, ఫ్రెండ్షిప్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకమైన కారణాలు అయి ఉండొచ్చు. సో ఈ బిజినెస్ లో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రక్రియ కానీ చేయకపోతే, ఎవరైతే తగ్గించుకోరో ఖచ్చితంగా వాళ్ళే కొత్తగా ఏదైనా ట్రై చేస్తారు. ఓకే, సో దే వాంట్ ఎర్న్ మోర్, డూ లెస్. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ సంపాదించాలనుకుంటారు, తక్కువ పని చేసి. చూడండి, ఎంత సంపాదించాలనుకున్నారో అంత పని చేయాలి. కానీ మన బిజినెస్ లోకి వచ్చేసరికి ఎక్కువ పని చేయాలి, తర్వాత పని చేయకుండా ఉన్నా కూడా డబ్బులు వస్తాయి. అది మన బిజినెస్ కాన్సెప్ట్. కానీ వీళ్ళు స్టార్టింగ్ ఏమనుకుంటారంటే తక్కువ పని చేసి ఎక్కువ లాభాలు కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళే కొత్తగా ఏదైనా కనిపెడదాం అనుకుంటారు. ఇంకొకరు ఎవరంటే షార్ట్ కట్స్. సిల్వర్ ఎలా అవ్వాలి సార్ అంటే, ముందు మీరు డైరెక్టర్ అవ్వాలి. ఒక 1-2 months 3 months టైం తీసుకోవాలి. అలాగే మీ టీంలో ఒక డైరెక్టర్ చేయాలి. ఓకే, మీ సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేసుకోవాలి. మీ సైడ్ వాల్యూమ్ కానీ మీ టీం వాల్యూమ్ కానీ ఎవ్రీ మంత్ అయ్యేలాగా మీరు బిల్డ్ చేయాలండి. అంతే తప్ప ఒకే నెలలో సిల్వర్, ఒకే నెలలో బ్రాంజ్, ఒకే నెలలో స్టార్, ఒకే నెలలో గోల్డ్, ఒక నెలతో కాదు సార్ ఈ బిజినెస్. ఎవ్రీ మంత్ జరిగే బిజినెస్. సో షార్ట్ కట్స్ ఎత్తే వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా కనిపెడతా ఉంటారు. సో ఈ పైన చేసే వ్యక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇలా చేయటం వల్ల కొత్తగా దేనైనా కనిపెడితే దానివల్ల మీకు వచ్చేది రిజల్ట్ ఏంటంటే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. రైటా? సో ద రైట్ అప్రోచ్ ఏంటంటే, ఫాలో ద సిస్టమ్ ని ఫాలో అవ్వండి. సిస్టమ్ ని ఎప్పుడైతే ఫాలో అయ్యి 100% మంది దీన్ని డూప్లికేట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ టీం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎనర్జీతో ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అందరూ కూడా ఒకటే మాట్లాడతారు. సో కామన్ వర్డ్ ఎవరైతే మాట్లాడతారో, చూడండి, మేరా భారత్ మహాన్ అంటారు, జనగణమన, మన ఇండియా మొత్తానికి ఒకటే ఉందండి నేషనల్ యాంథమ్. సో ది కామన్ థింగ్ అనమాట. అలాగే మన బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కామన్ పాయింట్ తో, మనం కామన్ స్పిరిట్ తో, కామన్ సిస్టమ్ తో కానీ వర్క్ చేయగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. ఓకే, నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, స్మాల్ టైమ్ యాటిట్యూడ్. దాన్ని మీకు చెప్పాను, ఎవరైతే 1 year కమిట్మెంట్ ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చి స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అనమాట. అంటే 1 year కమిట్మెంట్ తీసుకున్నాం, కానీ కొంతమంది ఏం చేస్తారంటే రోజుకు 1 గంట పని చేస్తాను, రోజుకు అరగంటే వింటాను, నేను మీటింగ్ అయితే వస్తాను, అరగంట అయితేనే వింటాను, పావు గంట అయితేనే చూస్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటారంటే స్మాల్ టైమ్ లైక్ ఎలా ఉంటుందంటే, ఇంకా మీకు సింపుల్, ఆల్వేస్ ట్రీట్ ద బిజినెస్ లైక్ ఏ హాబీ ఆర్ ఏ పార్ట్ టైమ్ జాబ్. ఒక హాబీ లాగా దీన్ని తీసుకుంటారంట. హాబీ అంటే ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ, ఇవేనా హాబీస్ అంటే? హాబీస్ లో ఉండకూడదండి, హ్యాబిట్ అవ్వాలి. మీరు హాబీ అనేది ఏంటంటే నవల్ చదువుతాను, పుస్తకాలు చదువుతాను, కామిక్స్ చూస్తాను, ఇవి హాబీస్ అండి. అలా ఉంటే ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళలేదు. సార్ అదేంటి సార్, మీరు ఇందాక 1 year కమిట్మెంట్ అన్నారు, ఓకే, మరి ఇక్కడ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ తప్ప అంటున్నారు, మరి ఎలా సార్, మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే యాటిట్యూడ్ అన్నాను, నేను టైం అని చెప్పలేను. స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 hours వర్క్ చేస్తున్నారు రోజు, మీ బిజినెస్ గురించి మీరు 2 hours వర్క్ చేస్తున్నారు. ఈ 2 hours ఫుల్ టైమ్ యాటిట్యూడ్ అండి. ఆ టైంలో ఇంకా ఫోన్ కానీ, ఇది కానీ, చిట్ చాటింగ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ ఏం ఉండకూడదు. ఇంకా టైంలో మీరు వెస్టేజ్ కేటాయించిన టైం బిజినెస్ కేటాయించిన ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే, సో మీరు టైం ఇచ్చారు, కానీ మీరు కమిట్మెంట్ తో వర్క్ చేయట్లేదు, ఫుల్ టైం యాటిట్యూడ్ మీరు పడట్లేదు, అప్పుడు ఏమవుతుంది? అది కూడా మిస్టేక్. దానివల్ల కూడా మీరు ఫెయిల్యూర్ అవుతారు బిజినెస్ లో. సో రైట్ అప్రోచ్ ఏంటి? బి బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ పర్సనాలిటీ ఏ విధంగా ఆలోచిస్తాడో మీరు అలాగా ఆలోచించాలి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్ అండి. ఎప్పుడెప్పుడు బిజినెస్ ని బాగా గ్రో చేద్దామా, ఎప్పుడెప్పుడు బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేద్దామని ఆలోచిస్తారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు అలాగే ఉంటాడు. రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 rupees కావాలనుకున్నారు అనుకోండి, ఏ లెవెల్కి రీచ్ అయితే సరిపోతుంది? అట్లీస్ట్ మీరు బ్రాంజ్ అయితే మీరు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు స్మాల్ టైమ్ అంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నారు, చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టున్నారు, కానీ మీరు మీ డ్రీమ్స్ పెద్ద పెద్దగా ఉండాలండి. అట్లీస్ట్ 50,000 సంపాదించాలంటే అట్లీస్ట్ మీరు గోల్డ్ కానీ స్టార్ కానీ అవ్వాలండి. ఎల్ఓబి అని చేయాలి. అంటే ఎప్పుడు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ థాట్లో ఉండాలి. అండ్ బిలీవ్ ఇన్ ఇమీడియట్ యాక్షన్. ఆలోచించి చేద్దాం చూద్దాం కదండి, వెంటనే మనం దాన్ని కార్యరూపం దాల్చాలి. ఖచ్చితంగా వెంటనే యాక్షన్ లో దిగిపోవాలి. నేర్చుకుంటా ఉంటాను, ఇంకా తెలుసుకుంటారంటే ఎప్పుడు చేసేది. సో వెంటనే యాక్షన్ లో పెట్టాలి, రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. సో నెవర్ గివ్ అప్. రైటా? నెక్స్ట్, డూ బిలీవ్.
చేసే ప్రతి పని కూడా నమ్మకంతో చేయాలండి. టు మేక్ యువర్ బిజినెస్ బిగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ థింక్ బిగ్. అందుకే మీకు చెప్పాను, పెద్దగా ఆలోచించే వాళ్ళే పెద్ద వ్యాపారాన్ని సృష్టిస్తారండి. ఇది నేను చెప్పిన మాట కాదు. టామ్ వాట్సన్ ఏం చెప్తున్నారంటే, ఐ రియలైజ్డ్ దట్ ఫర్ IBM టు బికమ్ ఎ గ్రేట్ కంపెనీ ఇట్ వుడ్ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ గ్రేట్ కంపెనీ లాంగ్ టైమ్ బిఫోర్. నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు పెద్ద కంపెనీ అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఇది చాలా పెద్ద కంపెనీ అవుతుందని ఆయన ముందే ఊహించాడు. ఆయన రియలైజ్ అయ్యాడు, అందుకే కంపెనీ పెద్ద అయింది. ఈ రోజు మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాను అని మీరు ఆలోచిస్తే సక్సెస్ అవుతారండి. మీరు ఫెయిల్యూర్ అవుతారంటే ఫెయిల్యూర్ అవుతారండి. సో నా పాయింట్ ఏంటంటే, మీరు పాజిటివ్ గా థింక్ చేసినా నెగిటివ్ గా థింక్ చేసినా మీరు ఎనర్జీ పెట్టాలి సార్. మీరు దేనికి ఎనర్జీ పెడతారో చూసుకోండి. నెగిటివ్ పెడుతున్నారా, పాజిటివ్ పెడుతున్నారా, సక్సెస్ వైపు పెడుతున్నారా, హోప్ పెడుతున్నారా, పేషెన్స్ కి పెడుతున్నారా, డ్రీమ్స్ కి పెడుతున్నారా, యాక్షన్ కి పెడుతున్నారా, లేదా ఇంట్లో కాల్ చెప్పుకొని కూర్చొని ఆలోచించడానికి పెడుతున్నారా? ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. దయచేసి అలాంటి మిస్టేక్ చేయకండి. థింక్ బిగ్. స్మాల్ టైమ్ యాటిట్యూడ్, ఫుల్ టైమ్ యాటిట్యూడ్ అండి. మెంటల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ బిజినెస్. నేను కమిట్ అయినట్టు సరిపోతాను. కమిట్మెంట్ మీరు బిజినెస్ లో కూడా చూపించాలి. ఓకే, నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఈ బిజినెస్ లో పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1 చెప్పాను, మిస్టేక్ నెంబర్ 2 చెప్పాను, మిస్టేక్ నెంబర్ 3 చాలా మందికి ఇది తెలియదు. అంటే నేను చేసే పొరపాటు ఇదే అని, ఆ పొరపాటు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు బిజినెస్ లో స్టక్ అయిపోతూ ఉంటారు. సో దానికి కారణం మీకు ఈరోజు క్లియర్ గా చెప్తానంటే, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. You think people will join your business based upon how successful you are. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. అందుకే మీకు ఈ బిజినెస్ చెప్పాను స్టార్టింగ్, ఈ మిస్టేక్స్ మీరు తెలుసుకుంటే ఈ బిజినెస్ లో మీరు ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోవచ్చు. ఈ బిజినెస్ లో నేను మొన్నే జాయిన్ అయ్యాను, లేదా నిన్నే జాయిన్ అయ్యాను, లేదా 2 నెలలు అయ్యింది, ఇంకా నేను డైరెక్టర్ అవ్వలేదు, నా చెక్ ఇంకా 10,000 రావట్లేదు, లేదా నాకు 2,000 3,000 వస్తుంది. ఓకే, సో నాకు అంత ఇన్కమ్ మంచిగా రావట్లేదు కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు అంత టాలెంట్ లేదు, నాకు అంత స్కిల్ లేదు, అందుకే నా బిజినెస్ అవ్వట్లేదు. సో ఇన్ ద బిగినింగ్ యూ థింక్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ టు కన్విన్స్ పీపుల్. స్టార్టింగ్ లో అందరూ ఏమనుకుంటారంటే, నేను మా అప్లైన్లా చెప్పలేకపోతున్నాను, చెప్పలేనేమో, ఏమో, అది క్వశ్చన్ మార్కే. నేను చెప్తే వినరేమో, నేను చెప్తే తిడతారేమో, నేను చెప్తే కొనరేమో. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మీ మైండ్ లో ఎక్కువ రిలీజ్ చేసుకుంటూ ఉంటారండి. ఎక్కువ దాని మీద చెప్పారు కదా, మీరు దేనికి ఎనర్జీ ఇస్తే అది గ్రో అవుతుంటుందండి. మీరు ఏమో అనుకుంటే ఏమైపోతుందో తెలియదు. సో ఇది అందరికీ ఉన్న పెద్ద మిస్టేక్ అండి. సో వాళ్ళ బిజినెస్ కి వాళ్ళే ప్రాబ్లం అనుకుంటారు. మీ బిజినెస్ కి మీరే ప్రాబ్లం అయితే మీరు మరి మీ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు చెప్పండి. ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ లోకి వచ్చారు. ఈ బిజినెస్ చేయకపోవడానికి, బిజినెస్ అవ్వకపోవడానికి కారణం కూడా మీరే అనుకుంటే మరి బిజినెస్ మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బిజినెస్ కి మీరు కాదు ప్రాబ్లం. అసలు మీ ప్రాబ్లం అనేది ఏది కాదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, రైట్ అప్రోచ్ ఏంటంటే, మీ బిజినెస్ కి మీది ప్రాబ్లం కాదండి. మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, మీ ప్రాబ్లం అయితే కాదు. అందుకే ఇక్కడ మీకు రైట్ అప్రోచ్ ఏంటంటే, మీకు అలా అనిపించినప్పుడు, ఓకే, మీకు అలా అనిపించినప్పుడు కానీ, మీకు అలా ఆలోచించినప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే, అప్లైన్స్ ని ట్రాక్ చేయాలండి. ఏ విధంగా ట్రాక్ చేయాలంటే, ఫాలో అప్లైన్స్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ అడ్వైస్. మీరు ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక జూమ్ మీటింగ్ చేసేటప్పుడు కానీ, ఒక హోమ్ మీటింగ్ చేసేటప్పుడు కానీ, కొత్త ప్రాస్పెక్ట్ తో మాట్లాడే ఒక బిజినెస్ గురించి చెప్పేటప్పుడు కానీ, ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు కానీ, మీ అప్లైన్స్ ఏం చెప్తారో వాళ్ళ తాలూకా సలహాలు, సూచనలు వినాలండి. చాలా ఇంపార్టెంట్. కాల్ అప్లైన్ ఫర్ సొల్యూషన్ వెన్ ప్రాబ్లమ్ అరైజ్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది, వెంటనే మీ అప్లైన్ కాల్ చేయాలండి. కాల్ చేసి సార్ ఇలా జరిగింది, నేను ఏం చేయాలి అని వెంటనే మీరు దానికి ఆన్సర్ తీసుకోవాలి. అంటే తప్ప నా వల్ల జరిగింది, నేనే చేశాను, నా వల్ల కాదు, నేను బిజినెస్ కి ఫిట్ అవ్వను, నేను సూట్ అవ్వను అని మీకు దిగాలు పడిపోయి మీరు ఉండిపోకూడదండి. ఓకే, గెట్ అప్లైన్స్ అసిస్టెంట్ టు కండక్ట్ one-on-one when you have low confidence in closing. సో డెఫినెట్ గా నేను కూడా ఈ బిజినెస్ తో స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు, సో నేను ఒకరికి చెప్పలేనేమో, నేను చెప్తే ఎవరు వినరేమో అనుకునేవాను. సో అటువంటి టైంలో ఏం చేసానంటే, నా అప్లైన్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్పించేవాడు. సో నేను ప్లాన్ తో చెప్పేసిన తర్వాత నా అప్లైన్ ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టేవాడు. సో
సో ఎప్పుడైతే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా అప్లైన్ కొన్ని ఇప్పుడు అక్కడున్న పర్సన్ ప్రాస్పెక్ట్ కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. మీరు తెలుసుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటారు. ఒకవేళ ఆయన అడిగేది రైట్ క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ అయితే ఉంటుంది. అది క్వశ్చన్ రాంగ్ అయితే దానికి ఆన్సర్ అయితే ఉండదు. నేను అలాంటి వాటికి చెప్పట్లేదండి. ఆయన అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఉందంటే ఆన్సర్ మీకు తెలియకపోవడం అనేది ప్రాబ్లం కాదు, తెలుసుకోకపోవడమే ప్రాబ్లం. అర్థమవుతుందా? తెలియలేకపోతే ప్రాబ్లం మీది కాదు, తెలుసుకోవాలన్న ఆలోచన మీకు లేదనుకోండి, అదే పెద్ద ప్రాబ్లం. సో వెంటనే మీరు ఏం చేయాలి, అప్పుడైనా కాల్ చేసి సో అండ్ సో ప్రాబ్లం చెప్తే ఆయన వెంటనే దానికి ఆన్సర్ చెప్తాడు. ఓకే, అంతే తప్ప మీరు చెప్పలేదు, మీరు తెలుసుకోలేదు కాబట్టి మీరు చెప్పలేదు, తెలుసుకుంటే చెప్పేస్తారు. సో అది మీ తప్పు కాదు, అర్థం చేసుకోండి. రైటా? అండ్ నెక్స్ట్, a mentor who is a true leader will eventually help you out because he knows that Prestige as a compressed down LOB. సో ఎందుకు సార్ జనరల్గా మా మెంటర్ ఎందుకు మాకు హెల్ప్ చేస్తాడు, మా అబ్బాయి నాకు ఎందుకు హెల్ప్ చేస్తాడు, మా స్పాన్సర్ ఎందుకు హెల్ప్ చేస్తాడు, సో ఆయన బిజినెస్ ఆయన చూసుకుంటాడు కానీ మా గురించి ఎందుకు చేయాలండి? మీరు అలాగే చెప్తారు, మా అబ్బాయిలు ఎందుకు మాకు చేయట్లేదు, మా స్పాన్సర్ మాకు చేయట్లేదు. ఒకవేళ చేయలేని గురించి నేను చెప్పినట్టు, ఇప్పుడు నేను చేసే వాళ్ళు ఎందుకు చేస్తారో చెప్తాను. ఇక్కడ ఏ అప్లైన్ కూడా, ఏ స్పాన్సర్ కూడా బిజినెస్ లో సీరియస్ గా వచ్చినవాడు, బిజినెస్ లో సీరియస్ గా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నవాడు ఖచ్చితంగా టీం సపోర్ట్ చేస్తారు. ఇది నా పాయింట్. సార్ నా అప్లైన్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నా స్పాన్సర్ నాకు హెల్ప్ చేయట్లేదు అంటే మేబీ దే ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్. చెప్పాను కదా ఇందాక మీకు, కమిట్మెంట్ లేదు. ఓకే, వాళ్ళు తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్న అలాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేబీ. కానీ బిజినెస్ లో సీరియస్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారండి. కారణం ఏంటంటే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు బిజినెస్ లోకి వచ్చారు, మీరు మిమ్మల్ని డెవలప్ చేస్తే మీ అప్లైన్కు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన మీకు సపోర్ట్ చేస్తారు. అంటే వితౌట్ మనీ ఎవరు చేయరు. సో ఎందుకు చేస్తారంటే మిమ్మల్ని డెవలప్ చేస్తే మీ అప్లైన్ డబ్బులు వస్తాయి కాబట్టి, మీకు డెవలప్ చేసి మిమ్మల్ని సక్సెస్ చేస్తే ఆయన సక్సెస్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎల్ఓబి అనేది కంప్రెస్ అవుతుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మీరు చేసే ప్రతి వాల్యూమ్ మీద, సైడ్ వాల్యూమ్స్ మీద మీ అప్లైన్కి మనీ పే చేస్తారు కంపెనీ, కాబట్టి మీ అప్లైన్కి సపోర్ట్ చేస్తారు. అర్థం చేసుకోండి. రైట్? అందుకే నేను నా పాయింట్ ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నా వల్లే వచ్చింది, నాకు నేనే సాల్వ్ చేసేసుకుంటాను, నేను స్టక్ అయిపోతాను, అక్కడ బిజినెస్ లో ఆగిపోతాను అనుకునే కాకుండా వెంటనే మీ అప్లైన్ కాల్ చేసి మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడచ్చు, మీకు మీ అప్లైన్ సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఇమీడియట్ స్పాన్సర్ సపోర్ట్ చేయకపోతే ఆ పైన ఉన్న యాక్టివ్ అప్లైన్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి, డెఫినెట్గా మీకు సాల్వ్ అవుతుంది. రైటా? నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్ పర్సనల్. నేను చెప్పానంటే ఆల్రెడీ. మిస్టేక్ నెంబర్ 3 ఏంటి? ఈ బిజినెస్ కి ప్రాబ్లం నేనే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేసే 4వ మిస్టేక్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒకరికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు, వాళ్ళు నో అన్నారు, లేదా మిమ్మల్ని ఏదో తిట్టారు, లేదా గసిరారు, క్రిటిసైజ్ చేశారు, చేస్తే వెంటనే దాన్ని మీరు ఓన్ చేసేసుకొని తలబట్టేసుకొని ఇంట్లో కూర్చొని అప్లైన్ ఫోన్ ఎత్తకుండా, స్పాన్సర్ ఫోన్ ఎత్తకుండా, ఎవరు ఫోన్ ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి సైలెంట్ మోడ్ లో పెట్టేసి ఏదేదో ఆలోచించేస్తారు. సార్ దయచేసి అలా ఆలోచించండి, అదొక పెద్ద మిస్టేక్ అది. ఓకే, సో అటువంటి మిస్టేక్స్ మీరు ఎవరన్నా చేస్తే ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. ఓకే, ఇక్కడ మీరు చెప్తుంది చూడండి, బీయింగ్ టూ సెన్సిటివ్, చాలా సున్నితంగా ఉంటారు. ఎందువల్లంటే జీవితంలో ఎప్పుడు మీరు రిజెక్షన్స్ ఎదుర్కోలేనంత విధంగా మీరు రియాక్ట్ అయిపోతుంటారు. ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు ఏ దానికైనా సరే, ఏ నోకైనా, ఎస్కైనా, రిజెక్షన్కైనా, కాంప్లిమెంట్కైనా మీరు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అయితే పాజిటివ్ ఎమోషన్ అండి, రియాక్ట్ అయితే నెగిటివ్ ఎమోషన్. మీకు టిప్ కూడా చెప్తున్నాను. ఓకే, ఆల్వేస్ బ్లేమ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ద ఆపర్చునిటీ వెన్ పీపుల్ సే నో. సో ఎప్పుడైతే ఎవరైనా నో చెప్పినా, ఏదైనా మిమ్మల్ని బ్లేమ్ చేసినా ఖచ్చితంగా మీరేమంటారంటే మీకు మీరు బ్లేమ్ చేసేసుకుంటారు. జస్ట్ నేను ఫిట్ కాదని నాకు తెలుసు, నాకు ఎప్పుడు అంతే, నా బతికి అంతే, నా జీవితం అంతే, ఎప్పుడు దేనికి ఒప్పుకోడు, ఎప్పుడు నన్ను చెప్పింది వినరు, ఎంతసేపు వాళ్ళదే కరెక్ట్ అంటారు,
మీకు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి. ఓకే, సో రైట్ అప్రోచ్ వచ్చేసరికి అంటే బీ కరేజియస్ ఇనఫ్ టు ఫేస్ రిజెక్షన్. రిజెక్షన్ వస్తాది అని మీరు మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. అందుకే రిజెక్షన్స్ ఆర్ అరైజ్ జస్ట్ బికాస్ ద టైమింగ్ ఈస్ నాట్ రైట్. సార్ నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తానంటే, సో జీవితంలో మీరు ఎప్పుడు ఎవరిని రిజెక్ట్ చేయలేదా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకసారి లైఫ్ లో మీరు ఎవరికి నో చెప్పలేదా? చెప్పారా లేదు? చెప్పే ఉంటారండి కన్ఫర్మ్. ఎందుకంటే మీరు మన జనరల్ గా ఒక రైతు బజార్లోకి వెళ్ళి కానీ కాయగూరలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత అని అడుగుతారు, వాళ్ళకు ప్రైస్ చెప్తారు, అవ్వదు అంటారు, కుదరదు అంటారు, తగ్గించంటారు. మీరు నో అన్నారని ఏదో అన్నారని ఇప్పుడు ఎవరైతే వ్యాపారస్తుడు అక్కడి నుంచి షాప్ పెట్టేస్తాడా? మీరు కొనలేదని తీసేస్తాడా? వాడి పాయింట్ ఏంటంటే మీరు కొనకపోతే కొనకపోయారు, కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాడు అందుకే పట్టించుకోడండి. ఓకే సార్ మీకు నచ్చిన చోట మీరు తీసుకోండి అని చెప్తాడు. ఓకే థ్యాంక్ యూ అంటాడు. కుదరదు సార్ అంటాడు. ఇంకో దగ్గరికి వెళ్ళంటే అంటాడు. చాలా మంది మన దగ్గరికి వచ్చి సో న్యూస్ పేపర్ వేసుకున్నాం మన ఇంటికి వస్తూ ఉంటారు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు. మనం వెళ్ళిపోయి రిజెక్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు రిజెక్ట్ చేశారని చెప్పి ఆ పర్సన్ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం మానేస్తాడా? మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ నేనేం చెప్తానంటే అంటే ఈ పదం వాడచ్చో లేదో తెలీదు, బెగ్గర్ యాటిట్యూడ్ అండి. నేను బెగ్గర్లా అమ్మని చెప్పట్లేదు, బెగ్గర్ యాటిట్యూడ్. చూడండి బెగ్గర్ యాటిట్యూడ్ ఎప్పుడు చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సేమ్ ఒకటే ఫార్ములా అండి. వెళ్ళటం, అడగడం, ఇస్తే తీసుకోవడం, నో అంటే నెక్స్ట్ ఒకటి దగ్గరికి వెళ్ళడం, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. అంటే వాళ్ళు చూడండి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి నో చెప్తారని తెలుసు, కానీ లా ఆఫ్ యావరేజ్ అంటే వాళ్ళు కూడా చేస్తారు. లా ఆఫ్ యావరేజ్ 100 మందిని కలిస్తే 10 మంది ఎస్ చెప్తారు, 10 మందిని కలిస్తే ఒక పర్సన్ ఎస్ చెప్తాడు. అందుకే 3SW1N థియరీ అండి. సో మీకు బెగ్గర్ యాటిట్యూడ్ ఉన్న పదం మీకు ఏమైనా ఇబ్బంది అనిపించుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ ఆ యాటిట్యూడ్ చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదో ఒక బట్టల షాప్కి వెళ్ళినా మీరు అది ఇస్తారు ఇది ఇస్తారు, అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ అసలు ఓపిక్గా చూపిస్తాడు. మీరు ఎంత ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అన్నా కూడా వాళ్ళు ఓపికగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు బిజినెస్ అవుతుంది, వాళ్ళు కొంటారు లేదా అని అనవసరం. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు చూపించడమే మన పని. ఎక్కడ కూడా మన బిజినెస్ లో ఏంటంటే మనం చెప్పడమే మన పని అండి. వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా అనేది చాయిస్, వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం కాదు కదా. మీ పని ఏంటంటే మీరు చెప్పడం. అందుకే ఇక్కడ థియరీ చెప్పారంటే ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్. నెక్స్ట్ సమ్ విల్, కొందరు వింటారండి, కొందరు కొంటారండి, కొందరు వినరు, కొందరు కొనరు. అయితే నెక్స్ట్ వెళ్ళిపోరండి. సింపుల్. మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు ప్లాన్ చెప్పారు కదా, ఎస్ చెప్పాడని ఆగిపోకూడదు, నో చెప్పాడని నెక్స్ట్కి వెళ్ళకుండా ఉండిపోకూడదు. ఎస్ చెప్పినా ముందుకెళ్ళాలి, నో చెప్పినా ముందుకెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలండి. నిలబడకూడదు, కూర్చోకూడదు, వెనక్కి చూడకూడదు. చాలా ఇంపార్టెంట్. అందుకే వెస్టేజ్లో పాయింట్ చెప్తానంట, లీడర్స్ ఏం చెప్తారంటే ఈ బిజినెస్ లో మీరు నడిస్తే ఈ బిజినెస్ పరిగెడుతుంది. ఈ బిజినెస్ లో మీరు నడిస్తే మీ బిజినెస్ పరిగెడుతుంది, మీరు కూర్చుంటే మీ బిజినెస్ పడుకుంటుంది. చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా పెద్ద థియరీ అండి, 3SW1N థియరీ. సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్. కొందరు వింటారు, కొందరు కొంటారు, కొందరు కొనరు, కొందరు వినరు. అయితే నాకేంటి, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర వినేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను ముందుకెళ్తాను. నా డ్రీమ్స్ చాలా పెద్దది, నా గోల్స్ చాలా పెద్దది. నాకు కావాల్సింది 6 డైరెక్టర్, 6 లెగ్గల్లో, 6 LOB, 6x6 36 మంది. 36 మంది డైరెక్టర్లు నా టీంలో ఉంటే 36 × 2000 PV చేస్తే నా ఇన్కమ్ అనేది ₹1,00,000 దాటుతుంది, 2 లక్షలు దాటొస్తుంది. సింపుల్ అండి. ఓకే, ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్, ద నంబర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. నథింగ్ మోర్ దెన్ టైం. సింపుల్ అంతే. మీరు ఎక్కువ మందిని కలిసారు అనుకోండి, ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్పారండి,
ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆయన సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువ మందికి ఆయన ప్లాన్స్ చూపించాడు, ఎక్కువ మందిని మీట్ చేశాడు, అంతే ఎక్కువ మందిని కలిశాడు. ఎస్ చెప్పినా కలిశాడు, నో చెప్పినా కలిశాడు. ఆయన పని ఏంటంటే ప్రతిరోజు ఒకరి నుంచి ముగ్గురికి ప్లాన్ చెప్పడం ఆయన పని. ఇక్కడ ఇంకోటి, వాళ్ళు నో చెప్పినా ఎస్ చెప్పినా డిపెండ్స్ ఆన్ టైమింగ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు టైం 9-7 అవుతుందండి. సో ఈ టైంలో మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి లేదా అన్నోన్ పర్సన్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీరు ఏదో చెప్పడం ట్రై చేస్తుంటారు. చేస్తున్నప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ఏం చేస్తారు, మ్యాక్సిమం ఫోన్ చేయడము, లేకపోతే ఏదో ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడటము, లేకపోతే పడుకోవడము ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మీరు ఫోన్ చేసి వాళ్ళకి ఏదో చెప్పడం ట్రై చేస్తారు. వాళ్ళు ఏమంటారు, సారీ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేస్తారు. లేదా నాకు ఇప్పుడు అవ్వదు అంటారు, ఫోన్ కట్ చేస్తారు, ఫోన్ బ్లాక్ చేస్తారు. మీరు అర్థం చేసుకోండి, మీరు రాత్రి 9 గంటలు చేశారు కాబట్టి ఆయన ఇలా చేస్తున్నారు. ఒకవేళ సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు చేస్తే, లేదా 7 గంటలకు చేసి ఉంటే, లేదా మీరు ఫోన్ చేసేసారి మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగితే, మీతో మాట్లాడచ్చు అన్న రిక్వెస్ట్ కొట్టుకుని అడిగితే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు టైమింగ్ చూసుకోవాలి చాలా. ఎవరిని కూడా ఊరికి రిజెక్ట్ చేసే ఉద్దేశం అవుతుంది. వాళ్ళ టైంకి వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు, వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు, డిపెండ్స్. ఎస్ కూడా చెప్పొచ్చు అండి. మేబీ వాళ్ళు ఎవరో సీరియస్గా సఫర్ అవుతూ ఉండొచ్చు ఏదో ప్రాబ్లంతో, వాళ్ళంటే నాకు వెంటనే కావాలంటారు. చూడండి, నాకు వెంటనే తీసుకురా నేను కొంటాను అనుకునే వాళ్ళు మీకు వచ్చారా లేదా? అలాగే నాకు ఇప్పుడు వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. అది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా కొనేస్తారు, వింటారని మీరు అనుకోకూడదు. తప్పు. ఎందుకంటే మీరు కూడా చాలా మందికి నో చెప్పుకుంటారు, చాలా మందికి ఎస్ చెప్పుకుంటారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టైమింగ్. ఆ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ కాదా చూసుకోవాలి. ఓకే, మిస్టేక్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. మీకు ఆల్రెడీ చాలా మీటింగ్స్ లో చెప్తూ ఉంటాను, రిటైల్ సేల్స్ ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, రిటైల్ సేల్స్ అంటే మీకు తెలుసండి, బిజినెస్ లో జాయిన్ అయిన వెంటనే అప్లైన్కి నాలెడ్జ్ లేకపోయినా, స్పాన్సర్ తెలియకపోయినా, ఆ కింద వచ్చే డిస్ట్రిబ్యూటర్లకి నువ్వు వచ్చావా, అమ్మా ఇప్పుడు ఇదవు నెక్స్ట్ డైరెక్ట్, నెక్స్ట్ సిల్వర్, నెక్స్ట్ బ్రాంజ్, నెక్స్ట్ గోల్డ్ అయిపో, నెక్స్ట్ స్టార్ అయిపో, కార్ ఫండ్, ఆ ఫండ్, ఈ ఫండ్, రకరకాలుగా చేసేస్తూ ఉంటారు. సో నేను అలా చేసే వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీ బిజినెస్ లాంగ్ టర్మ్ ఉండాలంటే, లాంగ్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సార్, యాపిల్ ఫోన్ కానీ, శాంసంగ్ ఫోన్ కానీ, లేదనుకుంటే టాటా కానీ, జియో కానీ, ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్ బిజినెస్ అవుతుంది అంటే ఆయా కంపెనీలకి, ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్ట్స్ కి లాంగ్ టర్మ్ కస్టమర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ లేని ప్రొడక్ట్స్ లేవండి, ప్రొడక్ట్స్ తయారు చేయని కంపెనీలు లేవు. ఏ కంపెనీ అయినా తయారు చేసేది ప్రొడక్ట్స్ అన్ని కూడా కేవలం కస్టమర్స్ కి మాత్రమే. కస్టమర్స్ లేని వ్యాపారం కానీ మీరు చేస్తే మీ వ్యాపారం రేపో ఎల్లుండో క్లోజ్ అయిపోతుంది. దాన్నే రిటైల్ సేల్స్ అంటే. ఎందుకంటే వితౌట్ రిటైల్ దెర్ ఈస్ నో కమిషన్. పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఒక పాయింట్ ఉందా, సెకండ్ ఎంత, అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్. అది ఎవరికి వస్తుంది? ఎవరైతే ఎక్కువ రిటైల్స్ చేస్తారో, ఎక్కువ వాళ్ళ ఐడీస్ మీద పర్సనల్ పర్చేస్ టీవీ చేసి కస్టమర్స్ ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రిటైల్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి సార్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎంఆర్పి మీద కానీ ఒక ప్రోడక్ట్ ఇచ్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,600 రూపాయల ప్రోడక్ట్ అండి. ఎగ్జాంపుల్ హెల్త్ ప్రోడక్ట్ చూద్దాం. షేక్ కాస్ట్ ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 1575 ఎంత అనుకుంటా. మీరు 1525 ఎంత ఎంఆర్పి, మనకి ఇప్పుడు 1,410 రూపాయలు డీపీకి వస్తుంది. మీరు ఎంఆర్పి కానీ ఇవ్వగలిగితే మీకు అక్కడ ఒక 20 రూపాయలు 30 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ వచ్చిన ప్రాఫిట్ తర్వాత మీరు మీ ఐడి మీద మీరు కొనిస్తే మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ మీరు డైరెక్టర్ అయితే 11%, 8% అయితే 8%, 5% అయితే 5%, ప్లస్ ఈ అమ్మే ధర వచ్చిన ఎంఆర్పి మీద ప్రాఫిట్, రెండు కలిపితే ఒక 50 రూపీస్ 100 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు రిటైల్ సేల్స్ చేస్తే మీకు కమిషన్ వస్తుందా లేదా? వస్తుంది. ఒకవేళ నేను రిటైల్కి ఇవ్వలేదు సార్, నేను ఎంఆర్పికి ఇవ్వలేను, వచ్చిన ప్రైస్కి నేను ఇచ్చేస్తాను. వచ్చిన ప్రైస్కి ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మీరు మీట్ అవ్వాలి. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఐడి ఇచ్చేయడం, జాయిన్ చేసేయడం, 100 పెట్టించడం,
మళ్ళీ 12వ తారీఖే మళ్ళీ మీరు ఫాలోఅప్ చేయడం. అది కాదండి బిజినెస్ అంటే. బిజినెస్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్ బేస్ ని మీరు క్రియేట్ చేయడం. మీ వ్యాపారంలో ఎక్కువ కస్టమర్ బేస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పీవీ మినిమం నెలకు 10,000 పీవీ చేస్తారు. సార్ 3 lakhs బిజినెస్ వెస్టీజ్ లో చేయడం చాలా ఈజీ అండి. 3 lakh బిజినెస్ నేను సింపుల్ చెప్తాను సార్. ఒక 5% డిస్ట్రిబ్యూటర్ తలుచుకుంటే 3 నెలల్లో 3 లక్షల బిజినెస్ చేయగలుగుతారు. నెలకు ₹1,00,000 వ్యాపారం చొప్పున లక్ష చేస్తే 3 నెలలకు 3 లక్షల వ్యాపారం అయితే 4వ నెల నుంచి ఎవ్రీ మంత్ 3 lakh బిజినెస్ అవుతుందండి. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నెలకి ₹1,00,000 బిజినెస్ అండి. నెలకు ₹1,00,000 అంటే 3000 పీవీ అండి. 3000 పీవీ అంటే ప్రతిరోజు కూడా 100 పీవీ అండి. ఒక డిస్ట్రిబ్యూటర్ డే 1 చేయాల్సిన మినిమం బిజినెస్ పర్ డే 100 పీవీ. 100 పీవీ అంటే 3 కస్టమర్స్ అండి. 1000. ప్రతి ఇంటికి కావాల్సిన సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డిటర్జెంట్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, ఇలా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక ప్యాక్ లో పెట్టుకొని ఒక ₹1000 సామాన్లు నేను మీకు ప్రొడక్ట్స్ ఇస్తాను, మీరు వాడండి, ట్రై చేయండి. ఓకే, మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయండి. మీకు నచ్చితే నేను మీకు ఒక ప్లాన్ చెప్తాను. చెప్పచ్చా? ముందు నేను మీకు ₹1000 సామాన్లు ఇస్తాను, మీరు వాడండి. మీకు నచ్చితే మీకు మళ్ళీ కంటిన్యూ కొనుక్కోవాలనిపిస్తే నేను మీకు ప్లాన్ చెప్తాను. ఏంటా ప్లాన్? కన్సిస్టెన్సీ ప్లాన్. చెప్పచ్చా? మీరు వచ్చి రాగానే మీరు 100 పాయింట్లు కొనండి, కన్సిస్టెన్సీ పెట్టండి, ఐడి క్రియేట్ చేయండి అంటే వాడు హరీబరీ అయిపోతాడు. ఈజ్ నాట్ ప్రిపేర్డ్ వెల్. అదే మీరు ఒక ₹500 ₹1000 సామాన్లు ఇచ్చారు, ఇది మీరు వాడండి, ముందు అడగండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఫాలోఅప్ చేయండి. సార్ మీకు ఆయిల్ ఇచ్చాను ఎలా ఉంది? సార్ మీకు స్పెర్లోనే ఇచ్చాను కదా, అది వేసిన తర్వాత మీ డిఫరెన్స్ ఎలా ఉంది? సార్ ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, నూనె ఇచ్చాను ఎలా ఉంది, పనిచేస్తున్న డిఫరెన్స్ కనిపించిందా? సార్ పేస్ట్ ఇచ్చాను కదా ఎలా ఉంది? సో మీరు ఎప్పుడైతే ఫాలోఅప్ చేస్తారో, ఎప్పుడైతే కస్టమర్తో మీరు అటాచ్మెంట్తో ఉంటారో, రిలేషన్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? సో ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయండి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో అప్పుడు ఆ పర్సన్ దగ్గర కూర్చోబెట్టి, సార్ మీకు ఒక ప్లాన్ చెప్తానండి, మీరు మీ ఐడి మీద కొనుక్కుంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుందండి, 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందండి, కన్సిస్టెన్సీ ఒక ఆఫర్ వస్తుంది, అలాగే మీరు కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీద పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ మీద 5% 11% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. చెప్పచ్చా? ఇది ఒక సాలిడ్ బిజినెస్ మీరు క్రియేట్ చేయాలంటే మీరు రిటైల్ సేల్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది నా సజెషన్ మాత్రమే. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా మీ అప్లయన్స్ మీకు ఎలా చెప్తే అలా చేయొచ్చండి. ఇట్స్ అబౌట్ యువర్ టీమ్ అండ్ యువర్ స్ట్రక్చర్. నా పాయింట్ ఇలా చేస్తే మీ బిజినెస్ లో మీరు 100% మీరు సక్సెస్ అవుతారు. సార్ మీరు అర్థం చేసుకోండి, 5% డిస్ట్రిబ్యూటర్ 11%కి వెళ్ళే క్రమంలో మినిమం ఆయనకి 30 నుంచి 40 కస్టమర్ బేస్ తో కానీ డైరెక్టర్ అయితే ఎవ్రీ మంత్ 3000+ పీవీ చేస్తాడండి. టేక్ మై వర్డ్స్, 100% చేస్తాడు. ఎప్పుడైతే మీకు 3000 పీవీ చేసే డైరెక్టర్ మీ టీంలోకి వచ్చాడో, ఇక మీరు డైరెక్టర్ గురించి మీరు పట్టించుకోవాల్సిన లేదండి. ఎవ్రీ మంత్ 3000 పీవీ అలా చేస్తే బిజినెస్ అండి. పేయక్ డైరెక్టర్ ఎందుకు సార్? ఎవ్రీ మంత్ 2వ తారీఖున ఛాంపియన్స్ డే రోజు మీ స్టోరీ చెప్పడానికి కాదు, దానికోసం డైరెక్టర్స్ ఎవరు చేయదండి. 30 కస్టమర్ బేస్ తో ఆయన డైరెక్టర్ అవ్వాలి సార్. కావాలంటే మీరు పేపర్ మీద రాసుకోండి. 30 కస్టమర్ బేస్ లేకుండా ఆయన డైరెక్ట్ అవుతున్నాడు అంటే ఫ్యూచర్ బిజినెస్ ఆయనకి అవ్వదు, బిజినెస్ లో నెగిటివ్ అవుతాడు. నాకు పీవీ అవ్వట్లేదు, కస్టమర్స్ రావట్లేదు, నాకు ఇంత వాల్యూమ్స్ ఎవరో పెట్టట్లేదు అని చెప్పి ఆగిపోయి ఆయన బిజినెస్ లోకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నెగిటివ్ అవుతాడు. సో డే 1 నుంచే మీరు రిటైల్ సేల్స్ నేర్పించాలి, చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు రిటైల్ చేయాలి. అకంప్లిష్ 2 ఆబ్జెక్టివ్స్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు టీచ్, ప్రొవైడ్ ఇమీడియట్ ఇన్కమ్. ఇమీడియట్ ఇన్కమ్ లేకపోతే బిజినెస్ లో ఎవరు ఉండరు సార్. మీరు నెలంతా కష్టపడి ఆ పర్సన్ తో వర్క్ చేసి ఒక 1000 సెల్ఫ్ టీవీ ఆయన పేరు మీద చేయించండి. 1000 ఇంటూ 8% ఇంటూ ₹18 వేస్తే మినిమం ₹2000 ఆయన రిటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ, రైటా? రైట్. సో థ్యాంక్ యూ కృష్ణ గారు. And next, the right approach. As you grow more successful, you may choose to delegate more the selling to do downlines. Sir, ee roju nenu diamond director, no issue. Work like a distributor. You need to maintain 30 customer base up to some extent. And enduku cheyakodadu? Meer crown aithe mee customers undakoda? Mee crown aithe mee side volume oka 2000 3000 pv cheyakoda? Cheyodani company em cheppinda?
మీ పేరు మీద మీరు 2000 పీవీ చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వనని చెప్పిందా? మీకు డైరెక్టర్ బోనస్ ఇవ్వనని చెప్పిందా? మీకు ఇప్పుడు చెప్పారు సైడ్ వాల్యూమ్ మీద ఎల్ఓబి రాదని చెప్పారు. నో ప్రాబ్లం సార్, ఎల్ఓబి రాకపోతే బిజినెస్ బిల్డింగ్ బోనస్ రాదా? 14%. ట్రావెల్ ఫండ్ రాదా? కార్ ఫండ్ రాదా? హౌస్ ఫండ్ రాదా? ఎందుకు రాదండి? వస్తుంది. ఎల్ఓబి రాదు కదా, డౌన్ లైన్ మీద సైడ్ వాల్యూమ్ మీద ఎల్ఓబి రాదు కదా అని చెప్పి మీ సైడ్ వాల్యూమ్ తగ్గించేస్తే, మీ పర్సనల్ కస్టమర్ మీద దించేస్తే రేపు పొద్దున మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది? న్యూ మెంబర్స్ ఎలా వస్తారు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సాటిస్ఫైడ్ కస్టమరే సాటిస్ఫైడ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. సాటిస్ఫైడ్ డిస్ట్రిబ్యూటరే సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడంటే, సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటరే సక్సెస్ఫుల్ క్రౌన్ అవుతాడు. ఈ ఫండాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. కస్టమర్ వాల్యూమ్ ప్రొడ్యూసర్ అవుతాడు, వాల్యూమ్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ఫుల్ బ్రాంచ్ అవుతాడు. అంటే సక్సెస్ఫుల్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాడు. ఈ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. బికాస్ నౌ యూ కెన్ మోర్ ఎర్న్. ఓవర్ రైడింగ్ కమిషన్ ఎక్కువ వస్తుంది. చెప్పాను మీకు ఆల్రెడీ. పెర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ వస్తుంది, 11% సార్. మీరు అర్థం చేసుకోండి, 11% పెర్ఫార్మెన్స్ బోనస్. అండ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ నెట్వర్క్ గ్రోత్. ఎప్పుడైతే మీరు ఎక్కువ కస్టమర్ బేస్ మీద రిక్రూట్ చేశారో, ఆ కస్టమర్ నుంచి మీకు డిస్ట్రిబ్యూటర్స్ వస్తారండి. సెపరేట్ గా మెల్లో ఒక ట్యాగ్ లైన్ వేసుకొని, ఒక బోర్డు వేసుకొని, నేను వెస్టేజ్ చేయడానికి పుట్టాను, వెస్టేజ్ చేయడానికి నేను వచ్చాను, నాకు ఇబ్బంది ఐడియా ఎవరు అడగరండి. ఓకే, నెవర్ నెగ్లెక్ట్ రిటైల్ సేల్స్. సింపుల్ చెప్తాను సార్, కస్టమర్ యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ అట్లీస్ట్ మీకు 100 కస్టమర్ బేస్ ఉంటారండి. 100. మీకు ఏం వర్క్ ఉంది సార్ అక్కడ? వర్క్ లేనప్పుడు కస్టమర్ బేస్ బిల్డ్ చేయండి, టీమ్కి ఎడ్యుకేట్ చేయండి, అంతే, సింపుల్. ఓకే, మిస్టేక్ నెంబర్ 6, లిజనింగ్ టు ద డ్రీమ్ సేల్స్. నేను దీని గురించి చెప్పక్కర్లేదండి. మీ బిజినెస్ గురించి ఇది చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా ఉన్నతమైన బిజినెస్. సక్సెస్ అవుతున్నారు, మీరు లైవ్ లో చూస్తారు, వింటారు. కానీ సక్సెస్ అయిన వాడు చెప్పిన స్టోరీ వింటారు, చూస్తారు, చప్పట్లు కొడతారు, గూస్ బంప్స్ వస్తాయి. అయినా ఇంటికి వెళ్ళి మీ పక్కింట్లో అరుగు మీద కూర్చున్నాక ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇలా వెస్టేజ్ అనే బిజినెస్ ఉంది, నేను చేద్దాం అనుకున్నాను, చేయమంటావా అని అడుగుతాను. చూడండి, ఇప్పుడు ఆ చెప్పే వ్యక్తికి వెస్టేజ్ అంటే ఏంటో తెలియదు, ఆ ప్లాన్ ఏంటో తెలియదు, ఆ ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు, ఇప్పుడు వినలేదు, చూడడం లేదు. కొన్ని మీకులాగా మీటింగ్ అయినా విన్నాడా? లేదు. లైవ్ లో చూశాడా? లేదు. ఎవరైతే వినలేదో, చూడలేదో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు. చూడండి, మీరు అడిగితే ఒక లెక్క, మీరు అడగకపోయినా కొంతమంది సలహా ఇవ్వడానికి వచ్చేస్తుంటారు. ఎందుకు తెలుసా? మీరు ఎక్కడ డెవలప్ అయిపోతారేమో, మీరు ఎక్కడ గ్రో అయిపోయి, మీరు ఎక్కడ కారు కొనేస్తారు, మీరు ఎక్కడ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిపోతారేమో, వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పేస్తారు ముందే, ఏ మిస్టేక్ చేస్తున్నావా, నువ్వు చెయ్యొద్దు, ఓకే, మీరు చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారండి. ఎందుకు? మీరు ఎక్కడ గ్రో అయిపోతారో, మీరు గ్రో అయిపోతే వాళ్ళకి ఎక్కడ మీరు కాంప్లీట్ అయిపోతారేమో చెప్పేసి. అందుకే ఇది ముందే చెప్తున్నానండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇది నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా, నేను చేశాను, నేను చూశాను, నేను అబ్బో చాలా మీటింగ్లకు వెళ్ళాను, నేను చెప్పాను కదా సార్, ఈ 5 మిస్టేక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో, చేసి ఇది మిస్టేక్ అని తెలుసుకోలేని వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. వాళ్ళే డ్రీమ్ సెల్లర్స్ అంటారు. 2 రకాలుగా ఉంటారు. మీరు అడిగితే చెప్పేవాళ్ళు వేరు, వాళ్ళంతా వాళ్ళు చెప్పేవాళ్ళు వేరు. వాళ్ళందరూ వాళ్ళు ఎవరో చెప్తారు, మెయిన్ గా మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తారు. మీ మదరే చెప్పచ్చు, మీ ఫాదరే చెప్పచ్చు, లేదా మీ బ్రదర్ చెప్పచ్చు, మీ సిస్టర్ చెప్పచ్చు, మీ మామయ్య చెప్పచ్చు, మీ బాబాయ్ చెప్పచ్చు, మీ పిన్నమ్మ చెప్పచ్చు, మీ పెద్దమ్మ చెప్పచ్చు, మీ అత్తయ్య చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. మీకు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ రిలేటివ్స్, కొలీగ్స్, వీళ్ళే చెప్తారు. చూడండి, కావాలంటే ఇప్పుడు నేను మీకు తెలియదండి, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు తెలియదు, నేను మీకు వచ్చి ఈ బిజినెస్ గురించి అన్ని ప్రూఫ్లు అన్ని చూపించాను. ఎందుకు తెలుసా? మీరు మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీరు వాళ్ళు మాట్లాడతారు. నేను ఎవరో తెలియదు కాబట్టి మీరు నా మాట నమ్మడానికి ఇష్టపడరు మీకు ఫస్ట్. అందుకే ఈ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు తెలిసింది చెప్తారు. కొన్ని నేను క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు ఎవరైతే మీకు వచ్చి చెప్తారో ఇది వేస్ట్, ఇది వేస్ట్ అని చెప్పే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళలో క్వశ్చన్ ఏమడుగుతారంటే, క్వశ్చన్, సార్ అసలు మీరు ఎప్పుడైనా వాడారా, మీరు ఎప్పుడైనా ప్లాన్ విన్నారా, ఎప్పుడైనా అసలు ఆఫీస్కి వెళ్ళారా,
అట్లీస్ట్ ఒక 4 కన్సిస్టెన్సీలు కొని వాడారా అని అడగండి ఒకసారి. 4 కన్సిస్టెన్సీ ఒక నెల కొని వాడితే తెలిసిపోతా కదండి. సో ఎప్పుడైనా వినేటప్పుడు ముందు అడగాలి, క్వశ్చన్ అడగాలి ఖచ్చితంగా. నువ్వు వీళ్ళు డ్రీమ్ సేలర్స్ అంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియకుండా మీ డ్రీమ్స్ ని కత్తిరించేస్తారు. ఎలా చేస్తారంటే బ్యానిష్ చేస్తారంట. ఎందుకురా చదువుకున్నా కదా, ఎందుకురా తెలివితేటలు ఉన్నాయి కదా, నీకేంటి అవసరం, వాళ్ళని అడగడం ఏంటి, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఏంటి, మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం ఇంజనీరింగ్ చదువుకున్నాం, మనం ఎంబీఏ చేసాం, లేదా మన పరువు పోతుంది, ఏం పని చేస్తున్నాం సార్ మనం ఏం పరువు తక్కువ పనులు చేస్తున్నాం, సొసైటీకి ఉపయోగపడే పని చేస్తున్నాం సార్, అర్థం చేసుకోండి. సో ఇటువంటి డ్రీమ్ సేలర్స్ వస్తారు సార్, మరి నేనేం చేయాలి సార్, ఇటువంటి డ్రీమ్ సేలర్స్ వచ్చినప్పుడు నేనేం చేయాలి? రైట్ అప్రోచ్ అయితే భగవాన్ గారు బాగా చెప్తారు దీని గురించి. ఏంటంటే చెవులు మూసుకోవాలి, ఇయర్స్ షట్ యువర్ ఇయర్స్. చెడు వినద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు అంటారు కదా. మీరు అందులో 3వ పని చెడు వినద్దండి. ఎందుకు చెడు అని చెప్తున్నానంటే వాళ్ళు మీ డ్రీమ్స్ ఎత్తుకుపోతారు. డ్రీమ్ సేల్స్ అనమాట. మీరు కారు కొంటానంటారు, నువ్వు కొనలేమంటారు. చూడండి, కొంటానంటది పాజిటివ్గా నెగిటివ్గా చెప్పండి. కొంటాను, నేను ఎదుగుతాను అనేది పాజిటివ్. ఒక మొక్క వేసి విత్తనం వేసి నువ్వు ఎదగద్దమ్మా, దాని మీద ఈ రాయి పెట్టేసి లేకపోతే దాని మీద కాలుతో అడిచేసి చేస్తే ఏమవుతుంది? మొక్క ఎదుగుతుందా? మీరు గ్రో అవుతారంటే వద్దంటారంటే. చూడండి, గ్రోత్కి అడ్డుపడే వాళ్ళని మీరు ఏం చేయాలి? పక్కన పెట్టాలి. చాలా ఇంపార్టెంట్. మీరు గ్రో అవుదాం అనుకున్నప్పుడు, ఎందువల్లంటే మనందరికీ తెలుసండి. అందుకే కంపెనీ ఐడియా ఎవరికి ఇస్తానంటే అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇస్తానంట. చూడండి, 18 ఇయర్స్ దాటిన వాళ్ళు మందు కొట్టచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, బైక్ నడపచ్చు, కానీ బిజినెస్ చేయకూడదు. ఎక్కడ న్యాయం సార్? గ్రో అవుతారంటే గ్రో అవ్వద్దంటారు. డ్రీమ్స్ పెద్దవి పెట్టుకుంటారని పెద్ద పెద్ద డ్రీమ్స్ వద్దంటారు. మంచి లైఫ్ స్టైల్ తీసుకొస్తానంటే వద్దంటారు. ఇది రైటా? సో దయచేసి అలా మీకు ఎవరైనా చెప్తే జస్ట్ షట్ యువర్ ఇయర్స్. మీ చెవులు మూసుకొని చాలా. ఎందువలంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీకు బాగా తెలుసు తప్ప మీరు ఎవరికి చెప్పొద్దండి. ఎవరైనా చెప్పినా కూడా వినరు. సో ద రైట్ అప్రోచ్ ఇస్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకేనా? నెక్స్ట్, ద రైట్ అప్రోచ్ గివ్ ద బిజినెస్ ఛాన్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. చెప్పాను మీకు ఆల్రెడీ, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను. మీరు టైం ఇవ్వాలి. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ టైం హెస్ కమ్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టైం అండి. 2025 నాటికి 65,000 కోట్లు టర్న్ ఓవర్ అవుతుందండి. దెర్ ఈస్ నథింగ్ ఎనీ ఆఫ్ us can do change the course of history or the future. జరగబోయేదాన్ని ఎవడో ఆపలేడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సార్. నెక్స్ట్ 5 ఇయర్స్ మీ లైఫ్ ఎలా ఉండబోతుంది. అందుకే నిన్న భగవాన్ గారు చాలా ఇంపార్టెంట్ చెప్పారు, ఎందుకు కెరీర్ గా తీసుకోవాలి వెస్టేజ్ అంటే. అందుకే 5 ఇయర్స్ కమిట్మెంట్ మనం అడిగాము. 5 సంవత్సరాలు మీరు బిజినెస్ లో ఉండి సిస్టమ్ ఏం చెప్పిందో చేసి అప్లైన్ గైడెన్స్ తీసుకొని టీమ్ గైడెన్స్ నాలెడ్జ్ ఇస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే. అండ్ మిస్టేక్ నెంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తానంటే ఆల్వేస్ థ్రోయింగ్ ఎండ్లెస్ కంప్లైంట్స్ అండ్ ఎమోషనల్ డిమాండ్స్ టు స్పాన్సర్. సార్ మంచోడో చెడ్డోడో, పొట్టోడో పొడుగోడో, తెలివైనోడో తెలివి తక్కువడో, మిమ్మల్ని చూడగానే మీకు ఈ బిజినెస్ గురించి చెప్పాలనిపించింది, ఆయన మీకు చెప్పాడు, మీరు ఐడి తీసుకున్నారు. ఓకే, మీకు నచ్చలేదు, నచ్చే చోట నచ్చలేని చోట అనేది మీ చాయిస్. నా పాయింట్ ఏంటంటే మీకు ఆ పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ దయచేసి పొగడకపోయినా పర్లేదు, తిట్టద్దండి. అంటే నా పాయింట్, అతను పని చేస్తున్నాడా పని చేయట్లేదా మీకు అనవసరం. మీరు పని చేయాలనుకుంటే యాక్టివ్గా ఎవరు పని చేస్తే వాళ్ళతో కలిసి పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఎవరు చెప్పట్లేదు అనుకోండి, ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదేమో బిజినెస్. అందుకే చాయిస్ యువర్ సెల్ఫ్. అందుకే మీరు జాయిన్ అయ్యే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి రైట్ పర్సనా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో చాయిస్ మీ దగ్గర. అందుకే జాయిన్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి, జాయిన్ అయిన తర్వాత మరి ఆలోచించాలి. వెనక్కి స్టెప్ తీసుకోకూడదు. ఇది ఒక పార్ట్. ఇంకొకటి ఏంటంటే మీ అప్లైన్ మీకు హెల్ప్ చేస్తుంటే కదా, సపోర్ట్ చేస్తుంటే కదా, ఎందుకు చేయడు, ఎవరి కోసం చేయడు, అని నేను చేస్తే డబ్బులు వస్తాయి కదా,
ఈ టైప్ ఆఫ్ థింకింగ్ కూడా చాలా పెద్ద మిస్టేక్ అండి, బ్లండర్ అండి. ఎందుకంటే ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే కాపీ క్యాట్ బిజినెస్ అండి. మీ అప్లైన్ కి మీరు ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో రేపు పొద్దున మీ డౌన్లైన్ కూడా మీకు అదే విధంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు పెయిన్ ఫీల్ అవుతారండి. సో దయచేసి మీకు మీ టీం మీకు సపోర్ట్ చేయాలి, మీకు మీ టీం రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే మీరు మీ రెస్పెక్ట్ మీ అప్లైన్ ఇవ్వండి. అందుకే ప్రతిదీ కూడా ఎందుకు చేయరు, దేనికి చేయరు అనేది పాయింట్ మాత్రం ఎక్కువ పెట్టుకోదండి. సో రైట్ అప్రోచ్ ఏంటంటే టీ అప్ విత్ స్పాన్సర్. మీ స్పాన్సర్ చాలా 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 హెల్ప్ఫుల్ అవుతారు. ఇటువంటి అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని ఎవరికి చెప్పకుండా మీకే చెప్పేటట్టు అర్థం చేసుకోండి. బీ 100% రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ బిజినెస్ లో మీరు కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తో మీరు చేసి రీఇన్వెంటింగ్ ద వీల్, స్మాల్ టైమ్ యాటిట్యూడ్. ఓకే, మీ బిజినెస్ కి మీరే కావాలి, మీకు మీరే ఫీల్ అయిపోయి మీ 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 బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి మీరే కారణం. సక్సెస్ అయినా మీరే కారణం, ఫెయిల్ అయినట్టుగా మీరే కారణం. అంతప్ప సక్సెస్ అయితే మీ గొప్పతనం, ఫెయిల్ అయితే మీ అప్లైన్ తప్పని మీరు ఎప్పుడు చేయకూడదు. అంటే అడాప్ట్ టు ద టఫ్ లవ్ ఫిలాసఫీ. మేబీ ఒక్కొక్కసారి మిమ్మల్ని గసరచ్చు, మందలించచ్చు, గట్టిగా చెప్పుండొచ్చు. అంత అంత మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తాడంటే మీరు డెవలప్ అయితే, మీరు స్టార్ అయితే అని సూపర్ స్టార్ అవుతారు. సో నేను స్టార్ అయితే సూపర్ స్టార్ అవుతున్నాడు కదా అని చెప్పి నేను స్టార్ అవ్వను, నేను తక్కువ పీవీ చేస్తాను, నేను ఎక్కువ పీవీ చేస్తానికి ఎల్ఓబి వచ్చేస్తుంది. మరి రేపు పొద్దున మీకు ఎల్ఓబి రావాలంటే మీ టీం కూడా మీలాగా ఆలోచిస్తే మీకే అవుతుంది పాయింట్. అందుకే మీరు ఒక తాడు వేసుకొని పైకి ఎక్కాలనుకునేటప్పుడు మీ మైండ్లో ఆలోచన, నేను చేస్తే ఎంత వెళ్ళిపోతుంది, నేను చేయడం వల్ల వస్తుంది కదా, నా వల్లే వస్తుంది కదా, నా వల్లే డెవలప్ అవుతుంది. సార్ 6 లెక్కలు వర్క్ అయితే క్రౌన్ అండి. అంటే మీకన్నా ఎక్కువ పని మీ అప్లైన్కి ఎక్కువ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఒక్క లెక్క వల్లే డబ్బులు వచ్చేస్తాయి అనుకోవడం అనేది పొరపాటు. 6 లెక్కలతో వర్క్ చేయాలి, 60 లెక్కలతో వర్క్ చేయాలి, 600 లెక్కలతో కూడా వర్క్ చేయాలి. ఓకే, మీ ఒక్క లెక్కే కదా, నేనే పెద్ద లెక్క, నాకే సపోర్ట్ చేయాలని మీరు అనుకోకూడదు. అలాగని మీకేమి సపోర్ట్ చేయకుండా అప్లైన్ కూడా ఉండకూడదు. సో రెండు పక్కల ఉంటుంది. అందుకే మీరు పైకి ఎదగాలనుకున్నప్పుడు తాడు పట్టుకొని ఎక్కాలి తప్ప చేతి గ్రీజ్ రాసుకొని ఎక్కకూడదు. చేతి గ్రీజ్ రాసుకుంటే ఏమవుతుంది, ఎంత ఎక్కాలని ట్రై చేసినా జారిపోతా ఉంటుంది. అవునా కదా? సో డోంట్ బి లైక్ ఎ గ్రాంటెడ్. ఓకే, అండ్ స్పాన్సర్ షుడ్ బి ఎ వారియర్, లీడర్, ఏ కాంకర్, నాట్ ఏ మదర్. ఈ గుడ్లు పొదిగే కోడు కాదండి మీ స్పాన్సర్. అర్థమైందా? సో గుడ్లు తీసుకొచ్చి పెట్టడం, పొదుగా చెప్పడం, డిస్ట్రిబ్యూటర్ తీసుకొని రావడం, కూర్చోబెట్టడం, మీరు చెప్పండి అని చెప్పడం, అలా ఇప్పుడు చేయకూడదు. మీరు నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి. నేను చెప్పిన 7 mistakes లో ఏ మిస్టేక్ మీరు మార్చుకోకపోయినా, ఏ మిస్టేక్ ని మీరు జీరోలైజ్ చేసుకోలేకపోయినా, ఏ మిస్టేక్ అన్నా మళ్ళీ మీరు రియలైజ్ అవ్వకపోయినా డెఫినెట్ గా మీరు గ్రీజ్ రాసుకున్నట్టు. ఎంత ఎక్కాలని ట్రై చేసినా కూడా ఖచ్చితంగా జారిపోతాం, పడిపోతాం. రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. టు అవాయిడ్ కంపింగ్ టు ద 7 mistakes, you are best to follow system. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే సిస్టమ్ ఫాలో సరిపోతుంది. ఓకే, ఏం చేయకూడదో చెప్పాను, ఆల్రెడీ చేసిన వాళ్ళకి కరెక్ట్ చేసుకోవచ్చు. సార్ అసలు నేను మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే 7 steps అండి. ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో డెఫినెట్ గా మిస్టేక్స్ చేసే అవకాశం కానీ అవసరం కానీ మీకు ఉండదు. నోయింగ్ డస్ నాట్ మీన్ క్వశ్చన్. తెలిసినంత మాత్రాన 2 4 మీకు తెలుసు, కానీ కౌంట్ చేసేటప్పుడు మీరు తప్పు ర్యాంక్, ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పు రాస్తే మీకు తెలుసు, కానీ అక్కడ మార్క్ లేరు. మీకు తెలిసినంత మాత్రాన మీకు మార్క్ లేదు, రాయాలి. మీరు రైట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ రాయాలి. ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ వాట్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ మీన్స్. ఆచరణ యోగం లేని విద్య ఎంత ఉన్నా కూడా ఉపయోగం లేదు. రైటా? అండ్ విషింగ్ యూ ఎవ్రీ సక్సెస్ ఇన్ వెస్టేజ్ బై ఫాలోయింగ్ సిస్టమ్ స్టెప్ బై స్టెప్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారో డెఫినెట్ గా మీరు అందరూ సక్సెస్ అవుతారండి. ఓకే, అండ్ టుగెదర్ వీఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. బ్యాక్ టు మేము స్ట్రల్గేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. చాలా ఆసమ్ సెషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్